డోంట్ స్క్రోల్ ద వీడియో. మతపరంగా ఆలోచించదు. మేము ఏది నమ్ముతామో అది బోధిస్తాం. క్రిస్మస్ కూడా ఆచార రీతిగా స్టార్ పెట్టడం అలవాటైంది. స్త్రీలు ముసుగును ధరించకపోవటం ఆమెపై వ్యభిచార అభియోగము మోపినంత అవమానముగా ఉండును. పురాతన ఇశ్రాయేలు యొక్క రోజులలో ఇశ్రాయేలు యొక్క నేరస్తుల చట్టం ప్రకారము వ్యభిచారము చేసేనని అనుమానించిన స్త్రీని యాజకుని యొద్దకు తెచ్చేవారు. అప్పుడు యాజకుడు ఆమె ముసుగును తొలగించి అందరి ఎదుట ఆమె వెంట్రుకలు తీసి ఆమె వ్యభిచారం చేసినదో లేదో నిర్ణయించే ముందు ఆ స్త్రీకి చేదు నీరు త్రాగించేవారు. ఈ విధముగా స్త్రీ తన తలపై వేసుకున్న ముసుగును తీసినట్లయితే ఆమెపై వ్యభిచార అభియోగము మోపినంత అవమానముగా ఉండును. ఒకవేళ స్త్రీ తన తల వెంట్రుకలను క్షౌరము చేయించినను లేక ముసుగును ధరించకపోయినను ఆమె యొక్క సౌందర్యము తగ్గిపోయి వ్యభిచారము చేసినదనే భావము కూడా తీసుకొని వచ్చును. పౌలు ఏమంటున్నాడో చూద్దాం. 1 కొరింథీ 11:13 మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగులేనిదై దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును గదా. 11:3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలని కోరుచున్నాను. 1 కొరింథీ 11:5-6 ఏ స్త్రీ అయితే తన తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. అందుచేత ప్రార్థించేటప్పుడు మరియు ప్రవచించేటప్పుడు స్త్రీ తన తల మీద ముసుగు ఖచ్చితంగా వేసుకోవాలి. లేదా సంఖ్యాకాండంలో చెప్పబడినట్టు ఆమెపై వ్యభిచార అభియోగము మోపినంత అవమానముగా ఉండును అని చెప్పారు. యాకోబులో ఒక మాట ఉంటుంది, విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఎందుకంటే దేవుని నియమాలు పాటించని వారిలో దేవుడు ఉండడు. ఒకవేళ వారిని వెంబడిస్తే సాతాను చేతికి అప్పగింపబడతారు.